ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. సింహస్యాధిపతి సూర్య, సింహరాశి. ఈ సింహరాశి వారికి సూర్యుడి అధిపతి కావటం వలన వారిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. పాదరసము వలె ఉంటారు. వారు మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా రకరకాల అర్థాలు ఉంటూ ఉంటాయి. వారు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఒకటి చూస్తారు, ఒకటి చెప్తారు, ఒకటి ఆచరిస్తూ ఉంటారు. అంటే ఎవరికి అర్థం కాకుండా వాళ్ళ విధానాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ మనమే గొప్ప అని అనుకోవద్దు. అన్ని వేళలా మనకు కలిసి వస్తుంది కదా అని అనుకోకండి. ఏదో ఒక సమయం ఉంటుంది, దెబ్బతినే సమయం. ఆ సమయం అనేటువంటిది వచ్చినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా దెబ్బతినక తప్పదు. కనుక ఎప్పటిలాగా మనం మ్యాజిక్గా లాజిక్గా ఇలా 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 తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటే అది బహుశా ఈసారి ప్రమాదకరం కావడానికి చక్కగా మార్గం తెరిచి ఉంటుంది. ఎందువల్లనంటే శని వక్రగతి కూడా ఉన్నది. దాని యొక్క ప్రభావం వీరు బాగా ఎక్కువనే అనుభవిస్తారు. తప్పదు. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పించుకొని వెళ్ళిపోవడానికి కాకుండా అక్కడ స్థిరంగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏదైతే ఒక మాట మనం అంటామో ఆ మాట మీద అలానే నిలబడే ప్రయత్నం చేస్తే వృద్ధి అనేటువంటి బాగుంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సింహరాశి వారికి ఇప్పుడు చక్కటి వృద్ధి కనిపిస్తుంది. అలాగే వారు చేసుకునే చిన్న చిన్న పొరపాటుల వలన జీవితం కూడా ఎండింగు టర్నింగ్ రెండు అంటారు. లెఫ్ట్ టర్నింగ్ ఎండింగ్ పక్క పక్కనే ఉండి అంటారు కదా, ఆ రెండు ఇప్పుడు చాలా సుస్పష్టంగా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. వారు ఎంత జాగ్రత్తగా దూరాలోచనతో కనుక ఉంటారో అంతగా జీవితం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. మన అనుకున్న వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతగా నమ్ముతామో అంతగా మనం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటనట్టుగా చలిమంట దగ్గర మనం ఎలా అయితే ఉంటామో అలానే జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. సాధ్యమైనంత వరకు సింహరాశి వారు ఆంజనేయ స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తే, హనుమాన్ చాలీసా కావచ్చు, మంజు సూక్తం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆంజనేయ స్వామి వారిని మీరు ఎంతగా ఆరాధిస్తారో అంతగా మీకు నిదానం అనేటువంటిది, సమయస్పందన అంటే సమయానుసారంగా ఏ సమయానికి మనం స్పందించాలో ఆ విధానం ఏర్పడి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక హనుమాన్ చాలీసా లేదంటే మంజు సూక్తము, ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది ఏదైనా ఒకటి మీరు వినటమో చదువుకోవటమో అనేటువంటిది చాలా ఉత్తమం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.